ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి దళిత హక్కుల పోరాట సంఘం ఆంధ్రప్రదేశ్ విన్నపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు మీకు ముందుగా మా విప్లవ జై భీములు. అయితే ఈ డిఎస్సి పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్తీర్ణులై వారికి మీరు జనరల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళని జనరల్ కేటగిరీలోనే వాళ్ళకి పోస్టులు కల్పించాలని మేము ఏపీ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలను జనరల్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి మార్కులకి జనరల్ కేటగిరీలోనే వాళ్ళకి ఉద్యోగాలు అలాట్ చేయాలి. అలా అలాట్ చేయకుండా రిజర్వేషన్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కోటాలో వారికి ఈ ఉద్యోగాలను అలాట్ చేయటం అది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎస్సీ వర్క్ అని చేయటం వల్ల చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళు ఉద్యోగాలకి క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. అది ఇప్పుడు జనరల్ కోటాలో ఎవరికైతే ఎస్సీలకు ఎవరికైతే ఎస్టీలకు ఎవరికైతే వారికి ఎక్కువ మార్కులు వచ్చి జనరల్ కోటాలో వాళ్ళు సెలక్షన్ అయ్యారో వాళ్ళందరి డిఎస్సి అభ్యర్థులందరినీ ఎస్సీ ఎస్టీ జనరల్ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు సెలక్షన్ అయ్యారో వాళ్ళందరికీ జనరల్ కోటాలోనే డిఎస్సి పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం. దేని పక్షంలో ఎవరైతే ఈ ఎస్సీ రిజర్వేషను ఎస్టీ రిజర్వేషన్లో జనరల్ కోటాలో ఉన్న వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్లో చేరితే మీ మార్కులకి మీకు జనరల్ కోటాలు రావాలి. అయితే ఇప్పుడు మీకు జనరల్ కోటా లేకుండా రిజర్వేషన్ కేటగిరీలో మీకు ఇస్తే రిజర్వేషన్ కేటగిరీలో చాలామంది నష్టపోతారు. కాబట్టి మీరు డిఎస్సి జనరల్ కోటాలో అభ్యర్థులైన మీరు కూడా ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆడ మీ అధికారులని ప్రశ్నించండి, అడగండి. మాకు జనరల్ కోటాలోనే మాకు ఉద్యోగం దయచేయాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ కోరండి. లేని పక్షంలో ఖచ్చితంగా మనం కోర్టుని ఆశ్రయిద్దాం. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు జనరల్ కోటాలో ఎవరికైతే వారికి ఎక్కువ మార్కులు వచ్చి జనరల్ కోటాలోనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వారిని జనరల్ కోటాలోనే డిఎస్పి పోస్టులను ఫిలప్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. ఎస్సీ రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో జనరల్ అభ్యర్థులను ఇక్కడ రిజర్వేషన్లకి వాళ్ళని అలాట్ చేయకుండా వాళ్ళని జనరల్ కోటాలోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కూడా పైనుంచి అధికారులకి మీరు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సంఘం తరపున మేము కోరుచున్నాం. జై భీమ్. నేను మీ చప్పిడి రవిశంకర్.